హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా మీ అందరికీ గోమాతతో గుడ్ మార్నింగ్ అండి. గోమాత అయితే దర్శనం ఇస్తుంది వీడియోలో. పొద్దున్నే వ్లాగ్ అండి. ఇంకా బయట ఊడ్చి చల్లేసాను. గోమాతలు అయితే వచ్చినాయండి. ఇంకా పక్క షాప్ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి తినిపిస్తూ ఉన్నాను. ఇంట్లో కూరగాయలు ఏమి లేవండి, అందుకని బ్రెడ్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో చివరిలో సాయి అయితే కొంచెం సేపు మాట్లాడాడండి. వాడి వచ్చి రాని మాటలు మీరు కూడా వినండి ఫ్రెండ్స్. ఇట్లా సాయికి సెల్లో యూట్యూబ్ అంటే పెట్టు. సాయికి కొత్త సెల్లో యూట్యూబ్ అంటే పెట్టిద్దురా. దా సాయి. ఇదా ఇదేంటిదే? ఇదేంటిది? ఇక్కడ టచ్ ఆడదు, చెప్పు నాకు. యూట్యూబ్ అంటే పెట్టు పాపం. ఇది తెలుగుకేనా? దానికి తీసుకో, నేను పెడతారా. పవర్ బ్యాంక్. హారిక నీకేం కావాలి? బుష్టా అలిక్సా? ఇది చూపి. అది కరెంటు పోయినప్పుడు నేను చెప్పేది విను. అది కరెంటు పోయినప్పుడు మన సెల్లుకి ఛార్జింగ్ అయిపోయింది అనుకో, దాంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎట్లా చూపిస్తా ఆగు. ఫ్యాన్ ఆఫ్. మన ఇంట్లో కరెంటు పోయింది అనుకో, ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కొట్టుకో. దీన్ని దీనికి పెట్టాలి. ఛార్జింగ్ అవుతుందా లేదా? అట్లా కరెంటు పోయినా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పండుగ పెట్టచ్చిద్దా మరి అట్లా? పండు నువ్వు పెడతా ఇప్పుడు. నేను అడుగుతా, ఇజ్జుడు బూస్ట్ తాగుతావా? ఆలిక్స్ తాగుతావా? టీ తాగుతావా? ఆలిసా? నేను బూస్ట్ ప్యాకెట్ తెచ్చాను. బూస్ట్ తాగుతావా? నీకు బూస్ట్ కి ఆలిక్స్ కి టేస్ట్ తెలుసా? ఏపండు అర్థం కాలేదు అంత. సరే చూడు, ట్రై చేయి. చూపిస్తా. ఉందా? చూడు, నువ్వు ఇట్లా పెడుతున్నావు. ఈ 2 పిన్లు పైకి పెడుతున్నావు. అట్లా ఈ మధ్యలో ఇక్కడ గీత రాలేదు, ఇక్కడ గీత వచ్చింది. గుర్తు పెట్టుకో. నువ్వు పెట్టు. చూడు, నేను ఎట్లా చూపించాను అట్లా వచ్చిందా? అంతే. కరెంట్ లేనప్పుడు ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలి. చప్పట్లు. తెచ్చుకోపోండి మరి, కలిపిస్తా. బొట్టు తాగుతారని నేను బూస్ట్ ప్యాకెట్లు తెచ్చి. ఆ బుక్ వాడికి లెక్కలు రాస్తాడు. హారిక ఆ బుక్ వాడికి లెక్కలు రాస్తాడు. రాయించుకొని వస్తాడు లెక్క. ఏం తెచ్చావు? ఏం తెచ్చావు? డాడీకి చూపెట్టు ఫస్ట్. ఏం తెచ్చా? ఏంది ఇప్పుడు హార్లిక్స్ తాగుతావా? ఈ హోటల్లో లేవు చెప్పు. ఇంకా ఎవరెవరు ఉన్నారు చూపెట్టి ఫస్ట్. ఉన్నారు చూపి. చూపి. బట్టలు రాత్రి తాళ్ళు కట్ట రేసలేదు, మంచిగా అదేది పిన్నేది? మైక్ కనపడలేదు, పిన్ కనరాలి. మళ్ళీ మొన్న పిన్ ఉంది, మైక్ కనపడలే. పిన్ మొత్తం కొరికేసిన ఆయన అట్లా పని చేస్తే లోపల మొత్తం చిప్స్ అన్ని. పిన్ ఎవరా సాయి? కొండ పిన్ ఎట్ట కొరికే ఎత్తుకో.
స్కూల్కి ఎందుకు పోలేదా హారిక? లైట్ గా ఒళ్ళాచబడిందండి, జలుబు చేసి జ్వరం వచ్చిందని ఫీల్ అయిపోతుంది మా అమ్మాయి. పాలప్పుడే గాయని తెచ్చావు. దాంట్లో ఆర్లిక్స్ ఏది బూస్ట్ ఏది నాకు చూపి ఫస్ట్. కొంచెం వెనుకబో. ఇప్పుడు చూపి ఫస్ట్ ఆర్లిక్స్ ఏది బూస్ట్ ఏది. హాయ్ వాడు తెలివిగా నేనే చెప్తా ఎట్లా హార్లిక్స్ ఏదో బూస్ట్ ఏదని నాకు చూపిస్తున్నాడు. ఎందుకో చదువుతాడు సాయి. సాయి హార్లిక్స్ ఏదో బూస్ట్ ఏదిరా? ఇందులో హార్లిక్స్ ఏది బూస్ట్ ఏది చెప్పు. బూస్ట్ ఓకేనా? మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి. వాడు అందుకే నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు హార్లిక్స్ ఏది బూస్ట్ ఏది చెప్పవాలి. పండు ఈ రెండిట్లో హార్లిక్స్ ఏదమ్మా? ఇది బూస్ట్, ఇది హార్లిక్స్. అన్ని జోస్న గిఫ్ట్లు ఇవ్వాల్సిందే, చీరలు ఇవ్వాల్సిందే, డ్రెస్సులు ఇవ్వాల్సిందే, కప్పులు ఇవ్వాల్సిందే. సాయి సాయి నీకు బూస్ట్ కాకుండా హార్లిక్స్ కలుపుతుంది. హార్లిక్స్ నువ్వు అడిగింది. తాగవా? ఎందుకు కాదు, ఆపరేటింగ్ నేర్చుకుంటున్నా. రెండు కుట్టుకున్నా చాలవా? ఇంట్లో కుట్టుకునేది వేరే, వాడికే ఫ్రీడమ్ ఉండాలి కదా. పాడైంది బాగుతా గానీ పాడైపోయినాయి, మళ్ళీ కొనాలి. అవి 1300 సాము. రెండు దొరికినాయి కానీ పిన్ని కనబడతలేదు. మరి కొరికేసాడు అంటే ఆ కొరికేసింది కూడా లేదు. ఇప్పుడు అవి కొనాలంటే మళ్ళీ 1300 పెట్టి ఆర్డర్ పెట్టాలి. హాస్టల్లో వదిలిపెట్టా సాము పిల్లల్ని. ఇక్కడ గురుకుల మళ్ళా చేంజ్ చేస్తానని గురుకుల పోయి బీసీఆర్ అప్లై చేసిన. అక్కడ చదువుకుంటలేదు, అక్కడ ఉన్నానంట హాస్టల్లో. ఇక్కడ బానే ఉంది కానీ హాస్టల్ అక్కడ ఉన్నానంట. పెద్దపల్లి హాస్టల్లోనా? పెద్దపల్లి దగ్గర. ఇక్కడ గురుకుల బీసీఆర్ అప్లై చేసిన. 12వ తారీఖు వరకు మనకు సీట్ వస్తుందా రాదా అనేది తెలుసు. పెద్ద అవునే కదా. ఆడికని కూడా ఏ పేరు అక్క ఆడికి ఈ స్కూల్కే పోతలేదు కదా శ్యాము. ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కే పోమ్మంటే 2 రోజులు పోతుంది, 1 రోజు ఇంటికాడ ఉంటది. హాస్టల్ అంటేనే ఆమెకి ఏడిపోతుంది. పండు వెళ్తామ్మా. పండుగకి ఇక్కడ ఒక దగ్గరలో స్కూల్ ఉంది, భారతీయ యూత్ కాడ, గవర్నమెంట్ స్కూల్. మధ్యాహ్నం వరకు అన్న జాయిన్ చేస్తా. కొంచెం పిల్లలు అన్న కూర్చుంటా ఉంటే బాగుంటది కదా. వెళ్తావానే పండమ్మా? టీచర్లు కొట్టర్లే, నేను చెప్తా. సాయిని కొట్టకండి, బాగా అల్లరి చేస్తే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి ఇంటికి తీసుకుపోతాను, కొట్టమాకండి అని చెప్తాలే, సరేనా? కొట్టరు సాయి, నేను చెప్తా టీచర్స్కి. సాయికి బాగుండదు, కొట్టమాకండి, ఏమన్నా బాగా అల్లరి చేస్తే నాకు చెప్పండి టీచర్, నేను వచ్చి ఇంటికి తీసుకుపోతా అని చెబుతా. ఓకేనా? అస్సలు అట్ట అంటే అట్ట సాయి పాల. మరి ఇంట్లో నేను నేర్పిస్తా, నేర్చుకుంటావా?
ఏబిసిడీలు చిన్నగా స్లేట్ మీద రాసిస్తాను, నేర్చుకుంటావా? సరే కానీ అమ్మమ్మ రమ్మందిగా హాస్పిటల్లో చూపించడానికి. ఎప్పుడు వెళ్దాం ఊరికి? అమ్మా నన్ను ఊరికి రమ్మంది, నేను వెళ్తున్నాను. వచ్చిన దాకా డాడీ కాడ ఉండు మరి. ఒకసారి ఊరిన పంచం చేస్తాను తప్పు ఆ? ఊర్లా రావచ్చు. లుంగీల ఫంక్షనా? మరి నీకు లుంగీల ఫంక్షన్ చేయాలంటే మంచిగా అవ్వాలి కదా, చెప్పు. హాస్పిటల్కి వెళ్ళాలా, చూయించుకోవాలా, సాయి మంచిగా అవ్వాలా. అప్పుడు సాయికి ఫంక్షన్, లుంగీల ఫంక్షన్. ఫోటోలు కూడా, ఫోటోలు వీడియో నీకు యూట్యూబ్ లోనే ఫంక్షన్ చేస్తాం అయితే కదమ్మా. తమ్ముడికి లుంగీలు ఫంక్షన్ చేస్తే యూట్యూబ్ లో పెడతలే. ఇవన్నీ కావాలంటే నువ్వు చక్కగా హాస్పిటల్లో చూయించుకోవాలి, మెడిసిన్ వాడుకోవాలి, స్కూల్కి కూడా పోవాలి. సరేనా? అద్దు అయితే పో, నీకు ఏమి లేవు ఇంకా. ఫస్ట్ అమ్మమ్మ ఫోన్ చేసింది కాబట్టి అమ్మమ్మ కాడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్దామా? ఏం ఫోటోలు? చిన్నప్పుడు ఫోటోలా? ఎక్కడ ఉన్నాయి అవి? ఊర్లోనా? ఇప్పిస్తాలే, ఊరికి వెళ్తాం ఎట్టో. ఫస్ట్ నేను చెప్పింది నువ్వు ఊరికి పోయి హాస్పిటల్కి పోయి చూయించుకొని బండి కాడికి కూడా బంటి కాడికి పోయి వచ్చేటప్పుడు నీ చిన్నప్పుడు ఫోటోలు తీసుకొని వద్దాం. ఓకేనా? ఓకే. చూయించుకుంటావు కదా హాస్పిటల్ మంచిగా? చదువుకుంటావు కదా? ఒక్క పూట డే మొత్తం, ఒక రోజు మొత్తం పంపించలే, ఒక్క పూట పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా పంపించి నేను తీసుకొచ్చుకుంటా. సరేనా? చిన్నప్పుడు కట్టించుకొని అది ఎత్తా ఒక్కలేదు. ఏ ఫోటో అంటారు? చిన్నప్పుడు పండు ఫోటో అంట, అదేనా? ఫ్రేమ్ కట్టియాలా? ఆహా, అప్పుడు మీ ఇద్దరిది ఒకటి ఫ్రేమ్ కట్టించండి, ఫ్రాక్లు వేసుకుంది. అదంట పాడైపోయింది కదా, మళ్ళా అసంటిది ఫ్రేమ్ కట్టిస్తాడంట. ఫ్రేమ్ కట్టించి తగిలిస్తాడంట. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి పిల్లి పిల్ల పాలు తాగుతుంది చూడండి, అదే పిల్లి అదిగోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? హారిక లైక్ చేయమని చెప్పు. పండు నువ్వు షేర్ చేయమని చెప్పు. చెప్తానే పండు కూడా లైక్ అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.